మంత్రి రోజాకు ఇంటి పోరు తప్పడం లేదా? రోజాకు నగరిలో సొంత పార్టీ నుంచే అసమ్మతి వ్యక్తమవుతోందా? ప్రతిపక్షాలకు నీతులు చెప్పే రోజా తన నియోజకవర్గాన్ని మాత్రం లైట్ తీసుకుంటోందా? రోజాకు సొంత పార్టీ నుంచే ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు రాబోతున్నాయా? వాచ్ దిస్ R24 స్పెషల్. ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకి మోత అన్న పాత సామెత ఏపీ మంత్రి ఆర్కే రోజాకు బాగా సూట్ అవుతుందంటున్నారు. కీలకమైన ఎన్నికలు ముంగిట్లోకొచ్చేసిన వేళ్లలోనూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనూ ఆమె తన సత్తా చాటలేకపోతున్నారు. టార్గెట్ చేసిన తన రాజకీయ ప్రత్యర్థుల్ని చులకనగా మాట్లాడే విషయంలో ఆర్కే రోజాకున్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైకు ముందు పెద్ద పెద్ద మాటలు బోలెడని చెప్పే రోజా తన నియోజకవర్గంలో ఉన్న విభేదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నట్లు అన్నది అసలు ప్రశ్న. రాజకీయ ప్రత్యర్థుల సామర్థ్యం గురించి వెనక ముందు చూసుకోకుండా మాట్లాడే ఏపీ మంత్రి తన అడ్డాలో మాత్రం తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆమె నియోజకవర్గంలోని కొన్ని చోట్ల ఆమె రావడానికి ముందే ప్రారంభోత్సవాలు జరిగిపోవడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రిగా వ్యవహరిస్తున్న ఆర్కే రోజాకు ఈ తరహా చేదు అనుభవాలు సొంత పార్టీ నేతల నుంచి ఎదురవడం ఈ మొత్తం ఎపిసోడ్లో హైలైట్ అంశంగా మారిందనే సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా నగరి నియోజకవర్గంలోని వడమాలపేట మండలం అప్పలాయిగుంటలో సచివాలయం, పత్తిపుత్తూరులో రైతు భరోసా కేంద్రం, జగనన్న పాల సేకరణ కేంద్రాన్ని మంత్రి రోజా త్వరలో ఓపెన్ చేయాల్సి ఉంది. దీనికి మంచి ముహూర్తం కోసం కసరత్తు చేస్తున్నారు. అయితే మంత్రి రోజా కంటే ముందుగా వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి ఆదివారం ఈ 3 కార్యాలయాల్ని ప్రారంభించేయడం సంచలనంగా మారింది. గతంలోనూ పత్తిపుత్తూరులో సచివాలయ భవన ప్రారంభోత్సవానికి రోజా ఏర్పాట్లు చేసుకోగా బిల్లులు రాలేదని, అవి వచ్చిన తర్వాతే ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలంటూ దానికి తాళం వేయడం ఈ అంశం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల జెడ్పీ మీటింగ్లోనూ జెడ్పీటీసీ సభ్యులు పలువురు మంత్రి రోజాకు వ్యతిరేకంగా నిరసన గళాల్ని వినిపించడం తెలిసిందే. అంతేకాదు, ఆమెకు కానీ టికెట్ ప్రకటిస్తే తాము ఓడిస్తామంటూ ఓపెన్గా చెప్పేస్తున్నారు. ఇంతకీ ఈ రచ్చంతా ఎందుకన్న విషయంలోకి వెళితే నగర నియోజకవర్గంలో బలమైన నేతలుగా ఉన్న పలువురిని రోజా దూరం పెట్టడమే కారణమని చెబుతున్నారు. మంత్రి హోదాలో ఉండి నిత్యం విపక్ష నేతలకు సలహాలిచ్చే ఆమె తన సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలతో ఉన్న విభేదాలని పరిష్కరించుకోకపోవడం అందరినీ ఒకే తాటి మీదకు తీసుకొచ్చే విషయంలో అడ్డంగా ఫెయిల్ అయ్యారు. దీంతో ఇలాంటి చేదు అనుభవాలు మంత్రి రోజాకు తరచూ ఎదురవుతున్న పరిస్థితి. ఇంట్లో ఈగల మోత అన్న సామెతకు ఆర్కే రోజా పరిస్థితి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది కదూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.